అందరికీ నమస్తే. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వర్సెస్ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు. నిన్న ఢిల్లీ పోయిండు కేటీఆర్, ఆడ కేంద్ర మంత్రిని కలిసిండు, తర్వాత మీడియాతో చిట్చాట్ చేసిండు, మీడియాతో మాట్లాడిండు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ లీడర్లోనేమో కాన్ఫిడెంట్ పెరిగిపోయింది, రేవంత్ రెడ్డిలోనేమో కాన్ఫిడెంట్ చచ్చింది, కాన్ఫిడెంట్ కోల్పోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయింది, కాన్ఫిడెంట్ కోల్పోయి వదిలేసినారు. వాళ్ళు ఏమైందో తెలియదు. 2.5 years అంటే గవర్నమెంట్ నిజంగా పెద్ద జోష్ ఉండాలి. 31 months అయిపోయింది, సెంటర్లోకి వచ్చేసినారు. గవర్నమెంట్ సెంటర్లోకి వచ్చింది అంటే ఇక వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు చేసిన శంకుస్థాపనలో లేకపోతే పనిలో అవన్నీ కూడా ఫలించే టైం ఇది. ఫలించే టైం కాబట్టి వాళ్ళు చాలా జోష్గా ఉండాలి. అసలు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండొద్దు. కానీ మొత్తం రివర్స్ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్గా ఆయన పాలన మీద ఆయన నమ్మకం కోల్పోయినట్టు కనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా కేటీఆర్ ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోతే యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిండు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ఓపెన్ చేయండి, దాంట్లో 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 74 సార్లు పోయిండు, కానీ ఒక్కసారి కూడా ఈ వినతి పత్రం చేయలేదు. ఆయన పోయింది మొత్తం 74 సార్లు పోయింది. ఒక 3 అంశాలే ఉన్నాయి. ఆ 3 అంశాల్లో ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు. ప్లస్ ఆయన దూషణలు లేకపోతే ఆయన భాష ఇవన్నీ కూడా చిర్రెత్తిచ్చేసినాయి తెలంగాణ ప్రజలకి. ఆయన ఎంత కన్ఫ్యూజ్ ఉన్నాడు, ఎంత కాన్ఫిడెంట్ కోల్పోయిండో నేను కొన్ని మచ్చు 1-2 చూపిస్తే ఎక్కువ చూపించాను. ముందు రేవంత్ రెడ్డి వినండి ఒకసారి. అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని, వాళ్ళ మొత్తం టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎంత తొందరగా మీరు ఇది కంప్లీట్ చేస్తారో, మీకు సంబంధించిన వాటర్, పవర్, అదర్ ఆల్ పర్మిషన్స్. అమెజాన్ వెబ్ సిరీస్ ఆయన మాట్లాడుతున్నది. ఆయన పోయింది దేనికోసం అంటే అమెజాన్ డాటా సెంటర్ శంకుస్థాపనకు పోయాడు 4th సిటీలో, అదే ఫ్యూచర్ సిటీ. దానికి 3-4 పేర్లు పెట్టిండు వాళ్ళు. దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నాడు. అదేదో సినిమా అమెజాన్ వెబ్ సిరీస్ అంటే. ఆ సినిమాలో నటీనటులు ఉంటారు, సిబ్బంది కాదు, నటీనటులు, కార్మికులు వాళ్ళు ఉంటారు. ఈయననేమో ఆ అమెజాన్ డాటా సెంటర్ని ఓపెనింగ్ పోయి ఒక ముఖ్యమంత్రి పోయేటప్పుడు ప్రిపరేషన్కి తగ్గట్టు స్పీచు ఇవన్నీ కనబడాలి. ఆడ ఉన్న వాళ్ళందరూ అమెజాన్లో పనిచేస్తున్నారు, చాలామంది సిబ్బంది ఉన్నారు అక్కడ. ఆయన శంకుస్థాపన చేసే టైంలో వాళ్ళు కొంతమంది ఓపెన్గానే బయటికి నవ్వినరు, కొంతమంది ఏమో మనసులో నవ్వుకున్నట్టున్నారు, లోపల నవ్వుకున్నట్టున్నారు. ఆయన నవ్వులపాలు కాడు, తెలంగాణ నవ్వులపాలు అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అమెజాన్ అనేది కొడంగల్ ఫ్యాక్టరీ కాదు, లేకపోతే కొండారెడ్డిపల్లి ఫ్యాక్టరీ కాదు, అదో ఇంటర్నేషనల్ సంస్థ. ఇక వాళ్ళు నవ్వుకున్నారు. అంత అవగాహన లేకపోవడం ఒకటి. 2.5 సంవత్సరాలు ఇంతకుముందుగా అన్నాడు. సేమ్ ఒక 1 year బ్యాక్ కూడా ఏదో వస్తే అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు. అమెజాన్ వెబ్ సిరీస్లో సినిమాలు చూసిండేమో ఏమన్నా పెట్టుకొని ఆ వెబ్ సిరీస్కు, అమెజాన్ వెబ్ సర్వీసెస్కు, అమెజాన్ డాటా సెంటర్కు తేడా తెలియకుండా పోయింది. అదే ఆయనలో కాన్ఫిడెంట్ కోల్పోవడం అంటే. కేటీఆర్ ఏమో ఢిల్లీ పోయిండు, ఆయన మాట వినండి ఒకసారి. Today, after meeting Sri H.D. Kumaraswamy, our hopes have revived. The Honorable Minister has said categorically that if the state government is willing to come forward, extend the mining lease by 50 years unconditionally, and more importantly, also support by way of capital subsidy, power subsidy, and maybe some exemptions that are typically given to an industry. CCI ఓపెన్ చేయండి, ఉద్యోగాలు వస్తాయి అని ఇది గవర్నమెంట్లో ఉన్నోళ్ళు చేయాల్సిన పని. 74 సార్లు రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు పోయినో లెక్కలేదు. పోయిన వాళ్ళు ఎంతసేపటికి మూసీకి డబ్బులు కావాలి, త్రిపులార్కి ఏదో డబ్బులు కావాలి, ఇంకోటి ఏమడుతారు, మొన్న పోయి ఎయిర్పోర్టు. ఈడ జనాలేమో కరువు, నీళ్లు, బతుకుడెట్లా, సతుడెట్లా, పంటలేంది, తాగే నీళ్ళు ఏంది అని అంటే సమస్యను అడ్రస్ చేయకుండా ఏదో 74 సార్లు ఈ 3 ఇష్యూసే. కనీసం 74 సార్లలో ఒక ఇష్యూ మీద 2 సార్లు మాట్లాడినా ఇప్పటికీ దగ్గర 37 ఇష్యూస్ను డ్రైవ్ చేయాలి రేవంత్ రెడ్డి. 37 ఇష్యూస్ను ఢిల్లీ దృష్టికి తీసుకుపోవాలి. ఆయన ఎవరిని కలుస్తున్నాడో, ఎందుకు కలుస్తున్నాడో ఏం అర్థమైతే లేదు. అసలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేని ఇష్యూస్ మీద మాట్లాడుతుండేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే. నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసిన రేవంత్ రెడ్డిని. అంతకుముందు గవర్నమెంట్ కన్నా ముందు పీసీ చీఫ్గా ఉన్నప్పుడు చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నేను. అప్పుడు బాగానే మాట్లాడుతుండే, కాకపోతే పాలిటిక్స్ ఏం మాట్లాడుతుండే, జనం ఇష్యూస్ మీద మాట్లాడుకుంటుండే. ఎంతసేపటికి కేసీఆర్ను తిడుతుండే, కేటీఆర్ని తిడుతుండే. సేమ్ ఇప్పుడు ఎట్లా కేసీఆర్ ఫ్యామిలీని దూషిస్తాడో అప్పుడు కూడా సేమ్ అదే పని. సరే పీసీ చీఫ్గా ఉన్నప్పుడు మాటలు నడిచినాయి.
సీఎం అయిన తర్వాత చేతలు కావాలి, మాటలు కాదు. జనానికి మాటలు వద్దు. మీ మాటలు నమ్మినరు, మీ మాటలు విన్నరు, మీ మీద నమ్మకంతో ఓట్లు వేసిన జనం. అయిపోయింది. మీరు గవర్నమెంట్కి వచ్చేసిన తర్వాత ఇంకా నేను అవే మాటలు మాట్లాడుకుంటుంటా, నేను గదే తిట్టుకుంటూ ఉంటా, గట్లే కేసీఆర్ కుటుంబాన్ని నేను టార్గెట్ చేస్తా, జనం సమస్యలను అడ్రస్ చేయను, నా బుద్ధి పుట్టింది అడుగుతా, నా బుద్ధి పుట్టింది మాట్లాడతా అంటే జనం కూడా అట్లే అనుకుంటారు కదా. కేటీఆర్ ఢిల్లీ పోయేమో ఇక్కడ సీసీఐ ఓపెన్ చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కలుస్తాడు. ఈయననేమో ఎందుకు పోతుండో తెలియదు. 74 సార్లు ఏ పనిపాట లేకుండా టైంపాస్ కోసం పోతే అడగరా ఎందుకు పోతున్నాడు ఢిల్లీ కానీ? నేను ఎన్నిసార్లు పోతా రాష్ట్ర ప్రయోజనాలకు అంటాడు. ఏం ప్రయోజనం చేకూరిందంటే చెప్పాడు. బీఆర్ఎస్ ఏమో ట్రాక్లోకి వచ్చారు, వీళ్ళేమో ట్రాక్ తప్పిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ట్రాక్ తప్పిర్రు, ఇంకా మళ్ళీ ట్రాక్ ఎక్కుతారు అనే నమ్మకం కూడా కనిపిస్తుంది ఎవరు తెలంగాణ ప్రజలకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, కాంగ్రెస్ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కానీ. నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా తెలిసిపోయింది ఇది ట్రాక్ ఎక్కే వాతావరణం కనబడతలేదు, ట్రాక్ తప్పింది అని. వాళ్ళేమో మెల్లగా 2023 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత వ్యతిరేకత ఉండే, జనాలు ఎట్లా మాట్లాడింది ఎలక్షన్స్ ముందల. బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు అని కక్షతోనే ఓట్లేసినారు కాంగ్రెస్కి. కానీ ఒక 2.5 years కరెక్ట్గా 30 months దాటంగానే మొత్తం రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు వాళ్ళేమో జనాలకు దగ్గర అయినారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళేమో జనాలకు దూరంగా వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ ఏమో జనాలకు దూరంగా వెళ్ళిపోయింది. అంతకుముందేమో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జనాలు ఉండేవాళ్ళు. దాన్ని బట్టి చూస్తేనే వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోయారు. నాకు తెలిసి కేటీఆర్ ఢిల్లీ పోయినందుకన్నా మళ్ళీ ఇయ్యాలనో రేపో మళ్ళీ ఈ కేసులను తీసుకొస్తారు చూడు. ఏంటివి ఫోన్ ట్యాపింగ్ అని, ధర్నీ అని, ఫార్ములా ఈ కార్ రేసర్ అవన్నీ పట్టుకొస్తారు తెర మీద తీసుకొచ్చి మళ్ళీ వార్తలు రాయడు, మళ్ళీ ఛార్జ్షీట్ వేసిన అన్నాడు, మళ్ళీ ఎవరో ప్రెస్ మీట్ పెట్టాడు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు, జనాలకు కూడా వచ్చేది ఏం లేదు, ఇద్దరికి లేదు. ఇట్లాంటి గేమ్లే ఈ 2.5 yearsలో, ఈ 31 monthsలో వీళ్ళు ఆడిన మొత్తం ఇవే గేమ్స్. ప్రజల కోసం గేమ్ ఆడకుండా వీళ్ళ గేమ్స్ వీళ్ళు ఆడుకుంటున్నారు, పొలిటికల్ గేమ్ ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి. లాస్ట్ పొలిటికల్ గేమ్ ఆడితే ఏమైంది, అట్లయిపోయింది. జనం నుంచి వస్తున్న స్పందనతోనో వాళ్ళేమో మేము అధికారంలోకి వచ్చేస్తాం, అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయిపోయింది, మేము అధికారులకు 100% వచ్చేస్తాం బల్లగుద్ది చెప్తున్నారు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ. మేము 100% వస్తాం. ఎందుకంటే జనాల నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందన, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడం, దాంతోనే వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తుండడం, దాంతోనే వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది. అందుకే రేణుకా చౌదరి కూడా మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఆమెనే మాట్లాడుతుంది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని. అసలు కేటీఆర్ లిబరల్గా వాతావరణం అనుకూలంగా మారేసరికి ఆయన లిబరల్గా కిందికి దిగి 4 మెట్లు కాదు నాకు తెలిసి 100 మెట్లు దిగింది కేటీఆర్. దిగేసి ఆయన ఏమంటుండు, నిజంగానే మాకు అధికారం ఉన్నప్పుడు మా కళ్ళు నెత్తినెక్కినాయి, కానీ మా తప్పులు మేము తెలుసుకున్నాం, అవన్నీ సర్దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాం, మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చినాక ఆ తప్పులు చేయం. అది కాన్ఫిడెంట్. ఇక్కడనేమో 2034 దాకా నేను ముఖ్యమంత్రిని ఉంటా ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఆయన 2034 దాకా ముఖ్యమంత్రి ఉంటాంటే కనీసం ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలో మినిస్టర్లు కూడా నమ్మకపోతే జనం ఎక్కడ నమ్ముతారు? కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు వీళ్ళు ఎవరైనా సపోర్ట్గానే వచ్చే అవకాశం ఉందా? క్యాబినెట్ సహకరిస్తున్నారు రేవంత్ రెడ్డికి? పోనీ ఎమ్మెల్యేలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సపోర్ట్గా? ఇయ్యాల కాదు, నేను 2.5 years లెక్క పెడుతున్నా. ఒకరో ఇద్దరు ఉంటారు, అదే అద్దంకి దయాకరు, అదే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వాళ్ళిద్దరు ఉంటారు. ఇంకా అంతే, అప్పుడు అడప బల్మూరు వెంకటు ఆ నీళ్ళు వస్తారు గంతే. ఎవ్వరు మాట్లాడితే కూడా వాళ్ళు బంధమవుతామని భయపడుతున్నారు. అంటే ఈయన చేసే పనులు అంత చక్కగా ఉంటాయన్నమాట. రేవంత్ రెడ్డి చేసే పనులు అంత చక్కగా ఉండి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడితే కూడా అనవసరంగా మా మెడకు చుట్టుకుంటుంది, అనవసరంగా మేము తప్పుల్లో ఇరికిపోతామని. ఏంది రేవంత్ రెడ్డి చేసినాయంటే రోజు ప్రతిపక్షాలను తులనాడము, వాళ్ళతో కొట్లాడే వాతావరణం క్రియేట్ చేయడము, ఆ హామీల అమలు మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా అది ఇచ్చిన హామీలు ఇవ్వాలి కాదు, రేపైనా అమలు చేస్తాం, రేపు కాదు ఎల్లుండైనా అమలు చేస్తామని ఒక కాన్ఫిడెంట్ను జనాలకు ఇవ్వలేకపోయాడు. వీళ్ళు ఎంతకాలం మాటలతో గడుపుతారు? గవర్నమెంట్ ఉన్నప్పుడు మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏమైనా గెలిపితే, ప్రతిపక్షం ఏమైనా గెలిపితే దానికి వీళ్ళు కౌంటర్ సర్టినాలు, కానీ వీళ్ళే ప్రతిపక్షాలను గెలుపుతున్నారు. మళ్ళీ వీళ్ళే పోయి బొందలు పడుతున్నారు, వీళ్ళే బొక్కలు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా లేచి వాళ్ళ సవాలు స్వీకరించి, లేకపోతే వాళ్ళు కౌంటర్ ఇస్తే ఇవతల కౌంటర్ ఇచ్చే దిక్కుండా దివాన్ ఉండదు. మళ్ళీ ఎవరు మాట్లాడరు, ఇంకా సబ్జెక్ట్ లేదు. వాళ్ళేమో సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదీ కాళేశ్వరమైనా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడి ఇంకో ఇది అని జనాలకు చెప్పగలుగుతున్నారు. వీళ్ళు సబ్జెక్ట్ లేదు, ట్రాక్ తప్పిరు. వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడరు. ఏమనంటే బూతులు, లేకపోతే చూసాం కదా రక్తాలు, రక్తదర్పణాలు, లేకపోతే బూతులు ఆ ఇంజనీర్ల మీద, కాళేశ్వరం విషయంలో నీళ్ళు ఇయ్యండి అంటే ఆ బూతులు, వాళ్ళ మీద బూతులు, దీంతోనే కాన్ఫిడెంట్ కోల్పోయారు. ఎనీవే లాస్ట్ ఒక 31 months తర్వాత ఈరోజు తెలంగాణ పాలిటిక్స్ సినారియో బీఆర్ఎస్ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తాం అనే కాన్ఫిడెంట్ పెరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళు జనాలకు దగ్గర అవుతున్నారు.
వీళ్ళేమో కాన్ఫిడెంట్ కోల్పోయినారు. వీళ్ళు మళ్ళీ అధికారం వస్తుంది అన్న కాన్ఫిడెంట్ కనిపిస్తలేదు కాంగ్రెస్లో ఎక్కడ కూడా, క్యాడర్ నుంచి పైన ముఖ్యమంత్రి దాకా ఎక్కడ కనిపిస్తలేదు. జనాల్లో కూడా లేదు కాంగ్రెస్ కోటేలేదు నిజంగా చెప్పాలంటే. అది ఎందుకైంది ఏం కథ అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.